హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 38కి అయితే అందరూ స్వాగతం. ఈరోజు డేట్ చూసుకుంటే మే 24, 2024. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకు చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి ఈ న్యూస్లు అయితే. ఇక ఫస్ట్ న్యూస్ చూసుకున్నా మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ అయితే రాను వాట్సాప్ ఏఐ అయితే మారిపోతుంది. ఇప్పుడైతే మనకి వాట్సాప్లో మెటా ఏఐ అని ఒక ఫీచర్ అయితే అవైలబుల్కి అయితే వచ్చింది. బట్ దాన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఇంకొక ఏఐ ఫీచర్ అయితే రాబోతుంది. ఇది ఏంటంటే మనం వాట్సాప్లో ప్రొఫైల్ పిక్చర్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ ప్రొఫైల్ పిక్చర్స్ని మనం ఏఐ జనరేట్ ఇమేజెస్ లాగా అయితే కన్వర్ట్ చేసుకొని ప్రొఫైల్ పిక్చర్ లాగా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నార్మల్గా యూజ్ చేసే ప్రొఫైల్ పిక్చర్స్నే ఏఐ జనరేట్ ఇమేజెస్ అయితే కన్వర్ట్ చేసుకుని మనం అయితే ప్రొఫైల్ పిక్చర్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీద అయితే వాట్సాప్ అయితే ఇప్పుడైతే వర్క్ చేస్తుంది. మనకి మనం చూసుకున్న మనకి వాట్సాప్లో మెటా ఏఐ అని ఫీచర్ తీసుకొచ్చారు. ఇప్పుడైతే ఈ ఫీచర్ని అయితే అనౌన్స్ చేశారు. వాట్సాప్లో రాను మనకైతే ఏఐ ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోతున్నాయి. నేనైతే వాట్సాప్లో వచ్చిన మెటా ఏఐ ఫీచర్ మీద ఒక వీడియో అయితే చేశాను. మెటా ఏఐని యూజ్ చేసి మనం ఎన్ని పనులు చేయొచ్చు, ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మెటా ఏఐ అని ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. చాలా మంది ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, వాట్సాప్ మేమైతే అప్డేట్ చేసాం కానీ మాకు మెటా ఏఐ ఫీచర్ అయితే రాలేదు, బట్ మాకు ఎందుకు రాలేదు అని అడుగుతున్నారు. ప్రెజెంట్ చూస్తుంటే మెటా ఏఐ అనే ఫీచర్ అయితే కొంతమంది బీటా యూజర్స్ ఉంటారు కదా, బట్ ఫస్ట్ అయితే వాట్సాప్ చెక్ చేసి తర్వాత బీటా యూజర్స్కి అయితే ఇదైతే అవైలబిలిటీకి అయితే తీసుకొస్తుంది. బీటా యూజర్స్ యూజ్ చేశాక తర్వాత అందులో ఏమైనా బాక్స్ ఏమైనా ఉంటే రిపోర్ట్ చేస్తారు. తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసి అది మళ్ళీ నార్మల్గా అందరు యూజ్ చేసేటట్లయితే తీసుకొస్తుంది. ప్రెజెంట్ చూసుకుంటే నేను బీటా యూజర్నే, బట్ నాకైతే వాట్సాప్లో మెటా ఏ ఫీచర్ అయితే వచ్చింది. మీకు కూడా ఒక 1 వీక్ 2 వీక్ లోపు అయితే మీకైతే వస్తుంది. బట్ నేను కూడా చెక్ చేశాను, వేరే వాళ్ళ నాన్ బీటా యూజర్ ఫోన్లో చెక్ చేశాను వేరే వాళ్ళది, కానీ ఆ ఫోన్లో కూడా మెటా ఏ ఫీచర్ అయితే రాలేదు. మీకు ఒక 1 వీక్ 2 వీక్ లోపు అయితే మీకు ఖచ్చితంగా మెటా ఏ ఫీచర్ అయితే వస్తుంది, మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ వాట్సాప్ని అయితే అప్డేట్ చేసుకోండి, మీకైతే మెటా ఏ ఫీచర్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్లో 8 సిరీస్ అయితే మనకి ఇండియాలో త్వరలోనే రాబోతున్నాయి. గూగుల్ పిక్సెల్ 8 అండ్ అలాగే గూగుల్ పిక్సెల్ 8 Pro, ఈ 2 మోడల్స్ అయితే మన ఇండియాకి రాబోతున్నాయి. ఇప్పుడైతే వీటికి పేర్ల తర్వాత ఒక ట్యాగ్ అయితే యాడ్ అయిపోతుంది మనకి. గూగుల్ పిక్సెల్ 8 అండ్ అలాగే 8 Pro తర్వాత ఒక ట్యాగ్ అయితే యాడ్ అయిపోతుంది. అదేంటంటే మేడ్ ఇన్ ఇండియా అని. మనకైతే ఈ గూగుల్ పిక్సెల్ 8 అండ్ అలాగే పిక్సెల్ 8 Pro మనకి మేడ్ ఇన్ ఇండియాకి అయితే రాబోతున్నాయి. దీనికి రీజన్ ఏంటంటే మనకి ఇప్పుడైతే గూగుల్ పిక్సెల్ 8 Pro మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే అవ్వబోతున్నాయి. డిక్సాన్ టెక్నాలజీస్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్స్ అయితే వీళ్ళు కలిసి ఇక్కడైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తున్నారు. డిక్సాన్ టెక్నాలజీస్ వాళ్ళైతే ఇవి మనకి ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతున్నాయి. బట్ దీని కారణంగా మనకి మేడ్ ఇన్ ఇండియా అయితే ట్యాగ్ అయితే మనకి గూగుల్ పిక్సెల్ 8 Pro అయితే మనం చూడబోతున్నాం. ఈ మనకి మేడ్ ఇన్ ఇండియా అనగానే మనకి ఇవన్నీ ఇక్కడే తయారైతే అనుకుంటారు చాలా మంది, బట్ అలా అయితే కాదు. వేరే కంట్రీస్ నుంచి ఆ పార్ట్స్ మొత్తం తెచ్చి అవి డివైడ్ అయ్యి ఉంటాయి కదా, వాటిని మొత్తం అసెంబుల్ చేస్తారు, కలుపుతారు, అప్పుడు మనకి ఒక మొబైల్ లాగా తయారవుతుంది. దీన్ని మేడ్ ఇన్ ఇండియా అంటారు. ఇప్పుడు చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ కానీ అండ్ లావా కానీ ఇవన్నీ మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ అంటాం. మేడ్ ఇన్ ఇండియా మొబైల్స్ అనగానే చాలా మంది ఇవి ఇక్కడే తయారైన అనుకుంటారు, కానీ అలా అయితే కాదు. చైనా నుంచి పార్ట్స్ తెప్పించి ఇక్కడైతే అసెంబుల్ చేస్తారు. ఇలా అసెంబుల్ చేసిన దాన్ని మనం మేడ్ ఇన్ ఇండియా అయితే అంటాం. మొబైల్స్ అయితే రూమర్స్ ప్రకారం మనకైతే సెప్టెంబర్లో అవైలబుల్కి అయితే వస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి Tensor G3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకొక రూమర్ ఏంటంటే ఇందులో మనకి 7 years వరకు మనకి ఓఎస్ అప్డేట్స్ వస్తాయని తెలుస్తుంది. బట్ చూడాలి, మనకి 7 years అంటే బట్ ఇది నార్మల్ విషయం అయితే కాదు. ప్రెజెంట్ చూసుకుంటే చాలా కంపెనీస్ ఒక 3 సంవత్సరాలు తీసుకొస్తున్నాయి, కొన్ని కంపెనీస్ 4 సంవత్సరాలు తీసుకొస్తున్నాయి. బట్ వీళ్ళు ఏకంగా 7 years అంటున్నారు. బట్ ఇది లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన అప్డేట్స్ కానీ ప్రైస్ కానీ మొత్తం మనకైతే బయటకు అయితే వస్తున్నాయి. మొత్తానికైతే గూగుల్ పిక్సెల్ 8 అండ్ అలాగే 8 Pro అయితే మేడ్ ఇన్ ఇండియాకి అయితే రాబోతున్నాయి మన ఇండియాలోకి అయితే. చూడాలి ఇవి వచ్చాక దీనికి సంబంధించిన ప్రైస్ అండ్ అలాగే దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, కొత్తగా ఏమి ఇంప్లిమెంట్ చేస్తారు అని మొత్తం అయితే మనకు తెలుస్తాయి. ఇవి వచ్చాకే మనం అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ట్విట్టర్ నుంచి ఎక్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఎప్పుడైతే ట్విట్టర్ పేరు తీసేసి ఎక్స్ అని పెట్టారో అప్పటి నుంచి మనం ఎక్స్ అని పిలవాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. వాళ్ళు ఎన్ని పేర్లు పెట్టుకున్నా మనం అయితే ట్విట్టర్ అనే పిలుద్దాం. ఇక నుంచి ట్విట్టర్లో అయితే మనం అయితే లైక్స్ కౌంట్స్ అయితే చూడలేం. లైక్స్ కౌంట్ అయితే ప్రైవేట్ చేస్తున్నారు. మీరు ఏదైనా ఫోటో పెట్టినా వీడియో పెట్టినా అక్కడ లైక్స్ అయితే కనబడుతుంటాయి కదా, ఎంతమంది ఆ ఫోటోని ఆ వీడియోని ఆ ట్వీట్ని లైక్ చేస్తారు అని మనమైతే చూడవచ్చు, ఎన్ని లైక్స్ ఉన్నాయో. ఇక్కడ నుంచి దీని అయితే ప్రైవేట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే
ఇప్పుడైతే ట్విట్టర్లో కానీ ఎక్కడ చూసినా మేమర్స్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోయారు. ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి వాళ్ళ మీద ఏదైనా ఫన్నీ మేమ్ చేసి పెడుతున్నారు, ఫోటో గానో వీడియో గానో ట్వీట్ గానో ఇలా పెడుతున్నారు. ఇలా జనాలు అయితే చూసి దానికైతే లైక్ చేస్తున్నారు. ఇలా లైక్ చేయడం వల్ల లైక్స్ అయితే చాలా ఎక్కువ అయితే అయిపోతున్నాయి. బట్ ఇలా లైక్ ఎక్కువ అయిపోవడం వల్ల ఆ పర్సన్ని ఇలా ట్రోల్ చేయడం జనాలకైతే ఇష్టం అని అక్కడైతే అర్థమవుతుంది. బట్ మీరు ఏదన్నా ఒక వీడియో చూసారనుకోండి, ట్రోల్ వీడియో, అది మీకు నచ్చితేనే దాన్ని లైక్ చేస్తారు. అంటే మనకి సెలబ్రిటీని ఆ ట్రోల్ చేసి అక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడుతుంటే జనాలు అయితే వాటికి లైక్స్ ఎక్కువ చేస్తున్నారు. ఇలా లైక్ చేయడం వల్ల వాళ్ళకు ఉన్న ఇమేజ్ మొత్తం పోతుందని ట్విట్టర్ అయితే ఈ డెసిషన్ అయితే తీసుకుంది. బట్ చూడాలి, మనకి ట్విట్టర్ అయితే ఎప్పుడెప్పుడు ఏం మారుస్తుందో మనకైతే తెలియదు. మనకి ఇలాన్ మస్క్ గారు అయితే ట్విట్టర్ పేజ్ తీసేసి ఎక్స్ పెట్టినప్పటి నుంచి మనకి అన్నీ మార్చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఫ్యూచర్లో మనమైతే ట్విట్టర్లో మీరు పోస్ట్ పెట్టినా, ఏదైనా వీడియో పెట్టినా, ఏదైనా ఫోటో పెట్టినా దానికి లైక్ కౌంట్ అయితే ప్రైవేట్గా అయితే ఉంటుంది. మీరు సొంతంగా మీరు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను పెట్టిన పోస్ట్ నేను చూసుకోవచ్చు నాకు ఎన్ని లైక్లు వచ్చాయో, కానీ నా పోస్ట్ని మీరు చూడాలంటే కుదరదు. బట్ ఇలా అయితే ఇప్పుడైతే చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రెసెంట్ లైక్ కౌంట్ కనపడుతుంది. ఫ్యూచర్లో ఏదైనా అప్డేట్ ద్వారా అయితే వీళ్ళైతే మార్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి మనకి ఫ్యూచర్లో ఇంకేమి మారుస్తారు. ఇక నెక్స్ట్ ఈరోజు డీల్ ఆఫ్ డే చూసుకుంటే మీకు ఫైర్ బోల్ట్ ఒక మంచి స్మార్ట్ వాచ్ని అయితే లాంచ్ చేసింది, కొత్త స్మార్ట్ వాచ్. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులో మనం సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మనకి డైరెక్ట్గా అయితే ఈ వాచ్లో మనం సిమ్ అయితే తీసుకోవచ్చు. దీని ప్రైస్ కేవలం మీకు 2,999 రూపాయలు అయితే ఉంటుంది. 3,000కే మీకు సిమ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ వాచ్ అయితే వస్తుంది. ఎవరైతే ఒక సిమ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. జస్ట్ మీరు ఎటైనా వెళ్ళేటప్పుడు మీ మొబైల్తో పని లేదు, మీ వాచ్లో నానో సిమ్ వేసుకొని మీరైతే బయటకు వెళ్ళారనుకోండి, మీ వాచ్కి కాల్స్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. మీరు ఎవరికైనా కాల్స్ చేయాలన్నా డైరెక్ట్ వాచ్ నుంచి, డైల్ ప్యాడ్ నుంచి, కాంటాక్ట్స్ నుంచి మీరైతే కాల్స్ చేసి మాట్లాడవచ్చు. మీకు మొబైల్తో అయితే పని ఉండదు. వీళ్ళైతే కేవలం 3,000 తీసుకొచ్చారు. 2,999 రూపాయలు పెట్టారు దీని ప్రైస్ అయితే. ఇప్పటి వరకు అయితే ఇలాంటి వాచ్ మనకి మంచి బ్రాండ్ వచ్చి ఇప్పటి వరకు అయితే మనం చూడలేదు. బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం ఫైర్ బోల్ట్ అయితే మనకి సిమ్ సపోర్ట్ ఉన్న వాచ్ని అయితే తీసుకొచ్చింది. అది కూడా తక్కువ ప్రైస్లో 3,000లో తీసుకొచ్చింది. మీకు ఎవరికైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చెక్ చేయండి. దీనికి సంబంధించిన ఒక ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో పెట్టాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు ఈ వాచ్ ఈ ప్రైస్ కొనొచ్చు అని ఫుల్ డీటెయిల్గా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు చూడండి. అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ మీకు తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. బట్ మీరైతే జాయిన్ అవ్వండి. ఇక్కడ QR కోడ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వండి. మీకు డీల్స్ నచ్చితేనే మీరు కంటిన్యూ అవ్వండి, లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి అయితే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి అయితే ఒక కొత్త ఇయర్ బడ్స్ అయితే తీసుకొని రాబోతుంది. రీసెంట్గా మనకి ఒక నెక్ బ్యాండ్ అనేది ఒక TWS ఇయర్ బడ్స్ అయితే లాంచ్ చేసింది. ఇప్పుడైతే బడ్జెట్లో వీళ్ళైతే ఒక TWS ఇయర్ బడ్స్ అనేది తీసుకొని రాబోతున్నారు. ఇదైతే మనకి BIS డేటాబేస్లో బ్లూటూత్ సర్టిఫికేషన్ అయితే పొందింది. మనకి BISలో సర్టిఫికేషన్ అయినా ప్రతి ప్రోడక్ట్ మనకి ఇండియాకి అయితే వస్తుంది. మన ఇండియాకి ఏదైనా ప్రోడక్ట్ రావాలంటే ఖచ్చితంగా ముందుగా BISలో సర్టిఫైడ్ అయితే అవ్వాలి. BIS అంటే మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. ఇందులో సర్టిఫికేట్ అయిన ప్రతి ప్రోడక్ట్ అయితే మనకి ఇండియాకి అయితే వస్తుంది. ఇప్పుడైతే మనకి ఈ బ్లూటూత్ సర్టిఫికేషన్ అయితే BIS స్టాండర్డ్ అయితే పొందింది మనకైతే రియల్మీ కొత్త ఇయర్ బడ్స్. దీని పేరు చూసుకుంటే మనకి రియల్మీ బడ్స్ N1. ఇదైతే మనకి N1 అని వీళ్ళైతే మోడల్ పెట్టారు. N అంటే మనకి రియల్మీ నార్జో సిరీస్ అయితే గుర్తొస్తున్నాయి. బట్ వీళ్ళైతే ఇప్పుడు రియల్మీ బడ్స్ N1 అనే ఈ పేరుతో అయితే ఇప్పుడైతే ఈ కొత్త ఇయర్ బడ్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. దీని ప్రైస్ 1,500 దగ్గరలో ఉన్నట్లయితే తెలిసింది. బట్ చూడాలి, రియల్మీ అయితే బడ్జెట్లో తీసుకొచ్చిన, హై ఎండ్లో తీసుకొచ్చిన దానికి తగ్గట్టుగానే సౌండ్ అయితే తీసుకొస్తుంది. అండ్ అలాగే దాని సౌండ్ క్వాలిటీ ఎవ్రీథింగ్ మనకైతే వాల్యూ ఫర్ మనీ అనేలాగైతే ఉంటాయి. ఇప్పుడైతే మనం ఒక 1,500లో రియల్మీ నుంచి ఒక మంచి TWS ఇయర్ బడ్స్ అయితే చూడబోతున్నాం. మేబీ ఇవైతే మనకి మే 28వ తారీఖున అయితే లాంచ్ అవుతున్నట్లయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి, ఇది లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్, ప్రైస్ మొత్తం మనకైతే అర్థమవుతాయి. ఇక లాస్ట్ నుంచి చూసుకుంటే మనకి పోకో నుంచి ఇప్పటి వరకు మనం ఏం చూస్తాం, మనం మొబైల్స్ మాత్రమే చూస్తాం. ఇక్కడ నుంచి పోకో నుంచి మనం ఒక ప్యాడ్ అండ్ అలాగే ఒక పవర్ బ్యాంక్ అండ్ అలాగే ఒక, చెప్పండి ఇది గెస్ చేయండి, మీరు ముందుగానే గెస్ట్ చేస్తుంటారో చేరో మీరైతే ఒకసారి గెస్ట్ చేయండి. ఇక్కడ నుంచి పోకో నుంచి మనం ఇయర్ బడ్స్ కూడా చూడబోతున్నాం. పోకో నుంచి అయితే ఈ 3 ప్రోడక్ట్స్ అయితే మనం ఫ్యూచర్లో అయితే చూడబోతున్నాం. వీళ్ళైతే ఈకో సిస్టమ్ లాగా బిల్డ్ అవ్వాలని వీళ్ళైతే తీసుకొస్తున్నారు. పోకో ప్యాడ్ అండ్ అలాగే పోకో ఇయర్ బడ్స్ అండ్ అలాగే పోకో పవర్ బ్యాంక్ ప్రోడక్ట్స్ అయితే ఇప్పుడైతే పోకో నుంచి అయితే రాబోతున్నాయి. వీళ్ళైతే ఎక్కువగా పోకో ప్యాడ్ అయితే టీచ్ చేస్తున్నారు. ఈ పోకో ప్యాడ్ లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి 10,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి 12.1 ఇంచెస్ మనకి 120Hz 2.5K డిస్ప్లే ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, పోకో
మనకి ఎంత ఎక్కువ ఫీచర్స్ తీసుకొచ్చినా ప్రైస్ మాత్రం రీజనబుల్ అయితే పెడుతుంది. మనం పోకో F6 అయితే చూడవచ్చు మనకి శాంపుల్ అయితే. ఇప్పుడైతే మనకి పోకో నుంచి అయితే కొత్త ప్యాడ్ అయితే రాబోతుంది. అండ్ అలాగే పోకోకి సంబంధించిన పోకో పాడ్స్ అయితే రాబోతున్నాయి. ఇవి ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు, ఐ మీన్ TWS ఇయర్ పాడ్స్ అని చెప్పొచ్చు. ఇవైతే దీని ప్రైస్ 1200 ఉన్నట్లయితే తెలుస్తుంది. అండ్ అలాగే పోకో ప్యాడ్ ఇది మనకి 30,000 లోపే వస్తున్నట్టయితే తెలుస్తుంది. బట్ చూడాలి, పోకో నుంచి అయితే మనం ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మొబైల్ మార్కెట్లో మంచి ఒక స్థాయిని అయితే క్రియేట్ చేసుకుంది పోకో అయితే. ఇక్కడ నుంచి మనం పోకోకి సంబంధించిన పవర్ బ్యాంక్స్ అండ్ అలాగే ఇయర్ బడ్స్ అండ్ అలాగే మనం అండ్ అలాగే ట్యాబ్స్ అయితే చూడవచ్చు మనం రీజనబుల్ ప్రైస్ లో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.